కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉద్యమం పేరుతో కొందరు సొంత ప్రయోజనాలు చూసుకున్నారని ఆరోపించారు. దేశాన్ని పాలించాలని రాష్ట్రంతో పేగుబంధం తెంచుకున్నారన్నారు. నచ్చని వాళ్లను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకి ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటాం. ఈ రెండిటికున్న అంతరం ఏందో అందశ్రీ గారే చెప్పాలి. నాకైతే అర్థం కాలే ఇప్పటివరకు. గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని, గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, పేగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి, నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది. ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి ఇంకంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. సంక్షేమము, అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. నా సూచన, నా విజ్ఞప్తి ఒకటే. నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, మీకంటే పెద్దవాడిని ఏం కాదు. మీలో ఒకటిని. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు.